ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ఆ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున చాలామందిని ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులను కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులను కానీ చాలామందిని ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మనము మీడియాలో కూడా ఎల్లో మీడియా అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు, ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొందరు యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి జర్నలిస్టులు ఏమన్నారు, ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అనేది చాలా పవిత్రమైంది, శుభకార్యం. ఇలాంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పిలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం అంటే అశుభాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక సైకో లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడ వాలిపోతాడు. కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇలాంటి శుభకార్యానికి పిలవకూడదు అని ఎల్లో జర్నలిజం ముసుగులో, పత్రిక ముసుగులో వాళ్ళకు కావలసిన అజెండాలు సమకూర్చుకోవడానికి కొందరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాడెవడో రాజనీతి అంట నీతి లేకుండా మాట్లాడుతున్నాడు. సరే, మీరు అనుకున్నట్టే చూద్దాం. మీకిన ధైర్యం ఉంటే ముఖ్యంగా 2014 నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ద్వారా ఏ అశుభ కార్యక్రమాలు జరిగినాయి, ఏ అపశృతులు జరిగినాయి, ఏ వ్యక్తి వల్ల ఎందరి ప్రాణాలు పోయినాయి, ఏ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చనిపోయినో చూద్దాం. మీకిన ధైర్యం ఉంటే 2014 నుంచి ప్రస్తుతం ఉన్న 2025 వరకు ఎవరి మూలంగా ఎంతమంది చనిపోయినరో మీరు ఎట్ట మీడియా అధిపతులు కదా, మీడియా మేధావులు కదా, బయట పెట్టండి, లెక్కలతో సహా చూద్దాం. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసేద్దాం. 2014 నుంచే ఏ పార్టీ వల్ల ఎంతమంది చనిపోయారో కొన్ని మాత్రమే చూద్దాం. ఈ రాష్ట్రంలో మీరు ఎవరైతే అధికారంలో ఉండాలనుకుంటున్నారో, మీరు ఎవరైతే నెత్తిన పెట్టుకొని ఏగుతున్నారో అలాంటి వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 28 మంది చనిపోయినరే. ఎందుకు చనిపోయినరు? కేవలం మీడియా పిచ్చితో, ప్రభుత్వ తప్పిదం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంతా భారతదేశం గొప్పగా చూపించాలనే ఉద్దేశంతో, ఒక దర్శకేంద్రుడి నేతృత్వంలో ఒక లఘు చిత్రం తీయాలనే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఒక్కపారి వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయినరే. ఎవరు అశుభం? ఎవరు ఈ రాష్ట్రానికి గరిష్టం? చెప్పండి. ఆ తర్వాత 2019లో చాలా సంఘటనలు జరిగినాయి, వదిలేద్దాం, మనకు గుర్తున్నాయి చెప్పుదాం. తర్వాత 2024 ఎలక్షన్స్కి ముందు కందుకూరులో మీరు ఎవరైతే కోరుకుంటున్నారో ముఖ్యమంత్రిగా ఉండాలని, మీ ఏ పార్టీని అయితే ఏగుతున్నారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఎన్నికల ప్రచారంలో కందుకూరులో సైడ్ మురికాలువలో పడి 8 మంది చనిపోయిందే. అది అరిష్టం కాదా? అది అశుభము కాదా? కేవలం అది తప్పిదం వల్ల అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. పార్టీ కార్యక్రమం నిర్వహించడం వల్ల, పార్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి కార్యక్రమమే కదా. అంతకుముందు గుంటూరులో మీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి తన ఎన్నికల్లో గెలవాలి, పేరు ప్రతిష్టలు రావాలనే ఉద్దేశంతో ఇతర దేశాల్లో చంపుకున్నటువంటి డబ్బు మదముతో ఒక పద్ధతి పాడు లేకుండా దాన్ని సరైనటువంటి రీతిలో డిస్ట్రిబ్యూషన్ చేయకుండా గుడ్డలు పంచుతున్నారనే ఉద్దేశంతో 9 చనిపోలేదా? ఎవరు అరిష్టం ఈ రాష్ట్రానికి? అవన్నీ పాత విషయాలు వదిలేద్దాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో ఏం జరిగిందో చూద్దాం. తిరుమలలో కలియుగ దైవాన్ని దర్శించుకోవాలని ప్రతి వ్యక్తి యొక్క, ప్రతి హిందువు యొక్క ఆశ ఉంటుంది. అలాంటి దైవ దర్శనానికి పోతున్నప్పుడు మీ యొక్క అశ్రద్ధ వల్ల, మీ చేతగాని తలం వల్ల, మీ లెక్కలేని తనం వల్ల క్యూ లైన్లో నిలబడినటువంటి వ్యక్తులు సరైన ప్రణాళిక లేకుండా 7 మంది చనిపోయిందే. ఎవరు దానికి కారణం? ఏ వ్యక్తి దానికి కారణం? ఏ పార్టీ దానికి కారణం? ఆ తర్వాత నిన్నట సింహాచలం చంద్రోత్సవాలు అనేటివి చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. సంవత్సరం ముందు నుంచి దానికి కావాల్సిన ప్రణాళిక అంతా స్టార్ట్ చేస్తారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది అవినీతికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి చేత గోడ కట్టించి మీ ప్రభుత్వంలో దాంట్లో ఎటువంటి సరైనటువంటి మెటీరియల్ వాడకుండా ఏదో గాలి వానకు ఏదన్నా ఒక గుడ్డ పాత్ర ఊగినట్టు ఒక గోడ కూలిపోయి 7 మంది చనిపోయిందే. ఎవరు దానికి బాధ్యులు?
ఎవరు ఏ ప్రభుత్వం దానికి బాధ్యులు, ఏ వ్యక్తి దానికి బాధ్యులు అంటే ఈ సంఘటన అన్నీ చూసినప్పుడు ఎవరు ఈ రాష్ట్రానికి అశుభము, ఎవరు ఈ రాష్ట్రానికి అరిష్టము చెప్పాలి మీరు. ఎందుకంటే ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు కట్టుకథలు ఒక వ్యక్తి యొక్క కేవలం వ్యక్తిత్వం మీద రాజకీయాలు చేయాలి, మన వాళ్ళు బాగుండాలి, మనం అనుకున్న వ్యక్తి అధికారంలో ఉండాలి, దాని మూలంగా మనకు లాభాపేక్ష ఉండాలి అనేటువంటి దుర్బుద్ధితో మీరు జర్నలిజం చేస్తున్నారు కదా. వీటన్నిటి సమాధానం చెప్పండి. ఇవే కాదు, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. చాలామంది అనుకుంటుంటారు ఏ వ్యక్తి రాష్ట్రంలో ఉంటే వర్షాలు పడవు, కరువు విలయతాండవం చేస్తుంది, ఒకవేళ పొరపాటున వర్షాలు పడినా అవన్నీ భారీ వరదలకు దారితీసి అతివృష్టికి దారితీస్తుంది, దానిలో భాగంగానే విశాఖపట్నం ఒకసారి నేలమట్టమైంది. ఇవన్నీ ఎవరు, ఏ వ్యక్తి కారణం వీటికు చెప్పాలి మీరు. ఇవన్నీ వద్దబ్బా. 2014 నుంచి 2025 ఈరోజు మే 3వ తేదీ వరకు ఏ పార్టీ వల్ల, ఏ వ్యక్తి వల్ల, ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం లేనప్పుడు కానీ ఎంతమంది కారణం ఏదైనా కానివ్వండి చనిపోయిందో మొత్తం లెక్కలన్నీ బయటికి తీయండి. ఎవరు అశుభం, ఎవరు అశుభము? ఇంకా ఇవి లేవు ఏంటివి, ఇంకా రోడ్డు యాక్సిడెంట్లు ఇవన్నీ లెక్క తీసుకుంటే లెక్కలేక రావు. హత్యలు ఇవన్నీ కూడా అవన్నీ లెక్కలేక తీసుకోకుండానే ఇన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల చనిపోతే ఎవరు అశుభము? ఎప్పుడైనా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వచ్చిందా? ముఖ్యంగా ఎల్లో మీడియాలో, ఎల్లో జర్నలిజంలో, ఎల్లో యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్న వ్యక్తులారా, మేధావులారా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే జగన్మోహన్ రెడ్డి మీ ఇంటి దగ్గరకు వచ్చి శవంతో రాజకీయం చేసిండా? తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, తనకు కావాల్సినటువంటి వ్యక్తులు ఏదన్నా అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు తన బాధ్యతగా అక్కడ పోయి పరామర్శిస్తాడు. దాన్ని పట్టుకొని శవాలు ఉంటేనే వస్తాడంటే ఎవరు శవంతో రాజకీయాలు చేసేది, ఎవరు శవాలను మోసేది? ఇప్పుడు చాలామంది పార్టీ కార్యకర్తలు ఈ సందర్భాలు చనిపోతుంటారు, దాన్ని రాజకీయం చేయాలి, పెద్ద ఇది చేయాలనే ఉద్దేశంతో. సరే, ప్రాణం ఎవరిదైనా ఒకటే, పెద్ద వ్యక్తి అయినా, కార్యకర్త అయినా, సాధారణ వ్యక్తి అయినా. అలాంటి వాళ్ళ శవాలను మోయడం మీడియాలో రావాలి. అబ్బో, అలాంటి వ్యక్తి ఒక సాధారణ కార్యకర్త యొక్క శవం మోసిండు, ఇది కదా రాజకీయం అంటే, ఈయన కదా రాజకీయ నాయకుడు అంటే, ఈయనను మార్గదర్శకంగా తీసుకోండి, ఆదర్శంగా తీసుకోండి అని ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు, అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఏది ఈ సమాజానికి అవసరమో అని దాంతో సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే చూచుండాలనా? దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత ఉండదా? మాలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చాం కౌంటరు, 100% ఇచ్చాం. మీకు ధైర్యం ఉంటే ఎల్లో మీడియాకు మళ్ళీ చెప్తుండ ఛాలెంజ్ చేసి ఏ వ్యక్తి వల్ల ఎంతమంది చనిపోయినారో బయటికి తీయండి. ఒకడున్నాడు ఇంతకుముందు, ఒకడే ముందు ఇప్పుడు కూడా ఉండరులే. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఉద్దేశంతో, దాని మూలంగా వాళ్ళు ఏదో లాభపడాలని, తాము కోరుకున్న వారు అధికారంలోకి రావాలని లేనివి ఉన్నవి లేనట్టు కట్టుకథలు అల్లి మీ ఇష్టం వచ్చిన సమాజాన్ని మీరు తోస్తూ ఉంటే చూచి ఉండాలనా? బాధ్యత లేదా మీకు? ఏది నిజమో ఏది నిజం కాదు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పినా మీకు ఆహ్వాన పత్రిక ఇవ్వమని? మీరే ఆహ్వాన పత్రికలు ఇచ్చరు, మళ్ళీ అలాంటి వ్యక్తి వచ్చి అశుభం అంటారు, అరిష్టం అంటారు. ఎవరు స్వామి రాష్ట్ర నిజమైన అరిష్టము? అడగండి రాష్ట్రంలో ప్రజలను. వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండొచ్చు, అధికారం శాశ్వతం కాదు. సరే, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఒక వ్యక్తి అంటాడు ఇవన్నీ సంఘటనలు జరుగుతుండే కదంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరోనా వచ్చింది కదా, ఎంత ప్రమాదం, ఎంతమంది చనిపోయినారంటారు. ఇంత మూర్ఖత్వం, ఇంత ఎల్లో జర్నలిజం, ఇంత అబద్ధాలాడేటువంటి వ్యక్తులు, ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఎరుపు రక్తం కాకుండా ఇంకొక రక్తం ఉండే వ్యక్తులు. కరోనా అనేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే వచ్చిందే. కరోనా ఎక్కడ పుట్టింది ఎవరికి తెలియదా? కరోనా ఎక్కడ పుట్టి చైనాలో పుట్టింది, కానీ దాని తీవ్రత ఎక్కడికి పోయింది? ఈ భూగోళం మీద జనావాసం ఉన్న ప్రతి చోట కరోనా చేరింది. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం కరోనా? ఇంకా తన శాయశక్తుల అన్ని రాష్ట్రాలకు ముందు జాగ్రత్తలు తీసుకొని ఎంతో ప్రణాళికబద్ధంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా కరోనాను కట్టడి చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలన్నీ అందించి జనాలు బయటికి రాని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, అదే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈరోజు మీరు ఏ వ్యక్తి అయితే ఆరాటం పడుతుండో ఆ వ్యక్తి కానీ సీఎం ఉండింటే ఆ 2 సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమ పథకం అని ఇచ్చినా మీ బాధ్యత లేదా? ఇంత తీవ్రమైన సంక్షోభంలో కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే మీకు సంక్షేమ పథకాలు కావాలనా?
అని అడిగేవాడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అట్లా చేసిందా? చేయలేదే. మీలాగా మీడియా పిచ్చి లేదే. మీలాగా ఎల్లప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడాలని, లేచి నుంచి పండుకునేంతవరకు రాజకీయమే. ఆ రాజకీయమైన సక్రమైన మార్గంలో కాదు, సంబంధం లేనటువంటి రాజకీయాలు చేయాలని ఎప్పుడు మీడియాలో కనపడాలనేటువంటి తాపాత్రం ఉన్నటువంటి వ్యక్తి కాదే అటువైపు. ఇవన్నీ ఆలోచించరా? మీరు ఎక్కడైతే ఏదైనా స్టార్ట్ చేస్తారో దాని గోతులు మీరే పడతారు, జాగ్రత్త. మీరు అనుకోవచ్చు అధికారం ఉంది, ఈ సంఘటనలన్నీ ఎవరు ప్రశ్నించలేరు, ప్రశ్నిస్తే కేసులు పెడతా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మేమే ఒక వ్యక్తిని మీలాగా వ్యక్తిగత జీవితాల్లో చొరబడి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు కాదే. మీరు అడిగిన వాటికి, మీరు చెప్పిన టాపిక్ కావాల్సిన కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చి ఉండం. చేయండి, మీరు ఎంతవరకు పోతారు చూద్దాం.